బీపీ మండల్ జయంతి సభలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. బీసీల రిజర్వేషన్ పితామహుడు బీపీ మండల్ ఈ యొక్క సమాజంలో సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని చక్కగా అధ్యయనం చేసి వీళ్ళకి సామాజిక న్యాయం సామాజిక మార్పు సంభవించాలంటే ఈ బీపీ మండల్ ఇచ్చినట్టు సిఫార్సులు 40 కూడా యథాతథంగా అమలు జరపాలని చెప్పి ఆ రోజున ప్రధానమంత్రికి తన యొక్క సిఫార్సులు ఇవ్వడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ రోజున అమలు జరిపే పరిస్థితుల్లో వీపీ సింగ్కి వ్యతిరేకంగా ఆయన ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చడం జరిగింది. తర్వాత బీపీ మండల ఉద్యమం దేశవ్యాప్తంగా లేచింది. దానికి ప్రతిగా బీపీ మండల ఉద్యమానికి వ్యతిరేకంగా కమండల ఉద్యమం తెచ్చి ఈ ఆధిపత్య కులాలు మొత్తంగా ఈ మండల ఉద్యమాన్ని ఆచరణలో జరగకుండా ఒక్క సిఫార్సు మాత్రమే అమలు జరిపారు. అది కూడా పాక్షికంగా అమలు జరిపారు. 39 సిఫార్సులు ఆపివేశారు. మా ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే ఈ యొక్క బీపీ మండల సిఫార్సులని యథాతథంగా అమలు జరపాలి. మొన్న మోడీ సమగ్ర కుల జనగణన జరపమంటే సమగ్ర కుల జనగణన మా విధానం కాదని చెప్పాడు. అయితే ఆ రోజులు మొత్తంగా ఎవరు అడుగునటువంటి రిజర్వేషన్లకు అర్హత లేనటువంటి ఓసీలకి ఈడబ్ల్యూఎస్ని ప్రవేశపెట్టి మరి ఘోరమైన అన్యాయం చేశారు. దానివల్ల ఇప్పుడు జరిగేటటువంటి అపాయింట్మెంట్స్లో ఉద్యోగాలలో ఓసీలకు ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి. దానివల్ల బీసీలకు ఉద్యోగాలు రాలేదు. దారుణంగా నష్టపోతున్నారు. దాన్ని నిరసిస్తూ ఈ రోజున బీపీ మండల్ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.